వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం సన్న గోధుమ రవ్వ, ఇది మామూలు గోధుమ రవ్వ కాదు, ఇది చాలా సన్నది. ఇది ఫస్ట్ ఇట్లా ఖాళీ బాండీలో వేయించుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ ఏమి వేయొద్దు, ఊరికనే వేయించేసే అటు పక్కన పెట్టేసుకుందాం. వేయించుకొని తర్వాత బాండీలో నూనె పోసుకున్నాం. ఇవాళ దీనికి బటర్ బాగుండదు, అందుకని నూనె పోసా. జీలకర్ర, చూడండి, ఇట్లా తెల్లగా అయ్యేదాకా వేయించుకోవాలి. బాగుంటుంది. ఇట్లా ఫస్ట్ వేయించుకొని ఉప్మా చేసుకుంటే బాగుంటుంది. ఉప్మాలలో జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది. శనగపప్పు, జీడిపప్పు రెండు వేయాలి. జీడిపప్పు టైంకి లేకపోతే పల్లీలు, శనగపప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇవి కాస్త వేగాలి. రెండు పచ్చిమిర్చీలు, గోధుమ రవ్వకి ఎక్కువ కారం పట్టదు, అందుకని రెండే పచ్చిమిర్చీలు. తర్వాత క్యారెట్లు. గోధుమ రవ్వకి క్యారెట్లు, జీడిపప్పులు బాగుంటాయి. ఇవి సిమ్లో పెట్టుకొని కాస్త మగ్గనిద్దాం. నూనెలో మగ్గితే బాగుంటాయి. చూడండి, క్యారెట్లు, జీడిపప్పులు అన్నీ ఎగిపోయినాయి కదా. దీనికి ఒక్క టమాటా బాగుంటుంది. గోధుమ రవ్వలో కానీ బొంబాయి రవ్వలో కానీ ఒక్క టమాటా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇది కాస్త నూనెలో మగ్గనిద్దాం. టమాటాలు మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో ఉప్మా రవ్వ తీసుకున్నా. ఒక రవ్వ తీసుకున్నా, 4 నీళ్ళు పోసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీనికి సరిపోను సాల్ట్. ఇది కాస్త ఒక్కసారి తెరలంగానే రవ్వ పోసేసుకుందాం. ఇది సిమ్లో పెట్టేసుకోండి. ఇది సిమ్లో పెట్టేస్తే నెమ్మదిగా ఒక 20 మినిట్స్ పడుతుంది. 20 మినిట్స్ కానీ ఇది ఉడకదు. చూడండి, ఇది సిమ్లో పెట్టేసరికి ఎంత బాగుందో. మనం ఫస్ట్ రవ్వ వేయించుకుంటే ఇట్లా బాగుంటుంది, ముద్దగా లేకుండా. ఇప్పుడు దీనికి లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఏమి ఇద్దామంటే, మనకి గుల్లగా లేకుండా మంచిగా గుల్లగా వచ్చేట్టు ఇప్పుడు బటర్ వేసుకుందాం. బటర్ వేస్తే మీకు తెలుసు కదా, మనం చెక్కలలో దీంట్లో బటర్ వేస్తే ముద్ద కాకుండా మంచిగా గుల్లగా వస్తుంది. ఇప్పుడు బటర్ వేసాం కదా, మనకి అతుక్కోకుండా పొడిగా వస్తుంది మంచిగా. బటర్ వేసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ ఉంచుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు అతుక్కోకుండా బాగుంటుంది బటర్ వేస్తే. దీన్ని ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుందాం. పూర్తిగా సిమ్లోనే పెట్టాలండి. ఇది చూడండి ఎట్లా అయిపోయిందో, మంచిగా పొడిలాడింది. చూడు ఇట్లా. గోధుమ రవ్వ అంటే చాలామంది చేస్తే ముద్దగా వస్తుంది. ఇట్లా పొడి ఎందుకంటే పొడికి ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ మనం ముందు నూనె లేకుండా మంచిగా వేయించుకోవాలి తెల్లగా. తర్వాత లాస్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే దగ్గరికి ఉడికేప్పుడు 1 స్పూను బటర్ వేసుకోవాలి. అప్పుడు చూడండి ఇట్లా పొడిగా వస్తుంది మంచిగా ఉప్మా. గోధుమ రవ్వ హెల్దీ. జీడిపప్పు, క్యారెట్లు చూడండి ఎంత బాగుంటుందో. ఇట్లా పొడి చూడండి ఎంత బాగుంది. ఇట్లా పొడిగా ఇట్లా ముద్దగా రాకుండా మనం ఫస్ట్ వేయించుకోవడం ఒక టిప్పు, రెండోది
బటర్ వేసుకోవడం రెండో టిప్పు. అంతే. జీడిపప్పు క్యారెట్లది ఉప్మా చూడండి రెడీ అయింది. మీరు ట్రై చేయండి, ఇట్లా బాగుంటుంది పొడి పొడిగా తినడానికి.